అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి శని త్రయోదశి చాలా పవర్ఫుల్ డే అని తెలుసు. అయితే శని త్రయోదశికి అందరూ కూడా అన్ని రకాల పరిహారాలు చేసుకోక్కర్లా. కొన్ని రాసుల వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు. అది కూడా ముఖ్యంగా శని త్రయోదశి నాడు కొన్ని నియమాలు పాటిస్తూ కనుక చేసినట్లయితే మనకి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? విద్య, ఉద్యోగము, వ్యాపారము కదా. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి అంటే అందులో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలి. లేకపోతే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి. వ్యాపారంలో ఒడిదుడుకు లేకుండా లాభాలలో ప్రయాణం చేయాలి. దేనికైనా సరే ఎక్కువగా మనకి జాతకంలో ఈ శని యొక్క దశ బాగోకపోయినా, అలాగే రాహుకేతు దశ బాగోపోయినా, రవి బాగుండకపోయినా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి రేపటి రోజున శని త్రయోదశి వస్తున్నప్పుడు వీటికి గనక మనకి పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా తొందరగా కొన్ని మార్పులు మనం ఏదైతే కోరుకుంటామో దాంట్లో జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మేషము మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము ఇలా మనకి 12 రాశులు ఉన్నాయి కదా. దాంట్లో ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. అన్నిటికంటే ముందు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచి తలకి స్నానం చేయాలి. వీలైతే నదీ స్నానం కానీ, దగ్గరలో ఉన్నటువంటి కాల స్నానం కానీ చేయండి. అదేది లేకపోతే మీరు ఇంట్లోనే సాల్ట్ వాటర్ వేసుకుని వాటర్లో కాస్త సాల్ట్ వేసుకుని స్నానం చేయండి. అది శని దోష పరిహారానికి చాలా ప్రధానమైనటువంటి రెమెడీ సాల్ట్ అనమాట. స్నానం అయిపోయాక మీకున్నటువంటి ఆ పూజ గదిలో ఉన్నటువంటి ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే ఎవరైనా చేయొచ్చు. ఈరోజు నల్ల బట్టలు కట్టుకుని చేసిన, నల్ల బట్టలు దానం చేసినా కూడా చాలా విశేషం. నువ్వులు దానం చేసిన అంటే సామాన్యంగా నల్ల బట్టలు కానీ, నల్ల నువ్వులు కానీ ఎవరు దానానికి పుచ్చుకోరు. అవి పుచ్చుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి దానం ఇస్తే చాలా మంచిది. అలా గనక కాకపోతే పేదవాళ్ళు ఎవరైనా కటిక పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అలాంటివి ఇచ్చినా కూడా శనేశ్వరుడు సంతోషిస్తాడు. ఇకపోతే మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే శివాలయానికి వెళ్ళి శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే ఈ శని దోషం నుంచి బయటకు వచ్చేస్తారు. వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసా చదువుకోవాలి. మీరు హనుమాన్ చాలీసా ఈ శనివారం ఒక్కరోజు కూడా తమలపాకులతో పూజ చేసుకుంటూ 11 సార్లు అంటే ఒక్కొక్క తమలపాకు వేసి ఒకసారి చదవడం అయిపోయాక ఒక తమలపాకు, ఒకసారి చదవడం అయిపోయాక ఇంకో తమలపాకు, అలాగే 11 సార్లు 11 తమలపాకులతో పూజ చేస్తే చాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆంజనేయ స్వామి దగ్గర కానీ, వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కానీ ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. గుడికి వెళ్ళి దీపారాధన చేసే అవకాశం ఉన్నవాళ్ళు గుళ్ళోనే ఆవ నూనెతో దీపారాధన చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళు ఆవాల నూనెతో దీపారాధన చేసి వాళ్ళు హనుమాన్ చాలీసాని చదువుకోండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళు శివారాధన చేయాలి. శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసా కూడా చదువుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళు శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని నడుస్తోంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడం, వీలైతే శనీశ్వరుని యొక్క చుట్టూతో 19 ప్రదక్షిణలు చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కుదురుగా ఒక చోట కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ తులసి దళాలని వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సమర్పించాలి. అలాగే తులారాశి వాళ్ళు వీళ్ళు శనేశ్వర జపం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అన్న మంత్రాన్ని ఎడతెగకుండా మీకు ఎంత వీలైతే అన్ని సార్లు చదవండి. లేకపోతే ఓం శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని కానీ ఆ రెండింటినీ పట్టుకోండి. చాలా తొందరగానే మీరు వారం రోజుల్లో ఫలితాన్ని చూస్తారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేయడం, అలాగే రావి చెట్టు కింద చక్కగా నీళ్లు జల్లి ముగ్గు వేసి దాని మీద దీపారాధన చేయడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా శనేశ్వర స్వామి యొక్క శ్లోకాన్ని చదువుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ధనురాశి వాళ్ళు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే నల్ల బట్టలు దానం ఇవ్వడం కానీ, నల్ల నువ్వులు దానం ఇవ్వడం కానీ చేయండి. మకర రాశి వాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రం కానీ, దశరథకృత శని స్తోత్రం కానీ చదువుకోవాలి. లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అన్న శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు అంటే చూడండి 3 సార్లు 9 సార్లు 11 సార్లు కాదు, వీలైనన్ని ఎక్కువ సార్లు నామజపంగా చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా స్తోత్ర పఠనాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి. అలాగే మీనరాశి వాళ్ళు
శివారాధన చేయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉపవాసం సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడం ఒకటి, మద్య మాంసాల జోలికి, ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకుండా ఉండడం ఒకటి, అలాగే దాంపత్యం చేయకూడదు, దూరంగా ఉండాలి అదొకటి, వీలైతే భూశయనం చేయడం ఒకటి, ఇలాంటి కొన్ని అంటే శనేశ్వరునికి ఇష్టమైన కొన్ని పనులు చేయాలి. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా సరే నడకంటే చాలా ఇష్టం. అందుకనే ఎవరైతే నడిచి వెళ్తారో వాళ్ళకి అన్ని కోరికలు తీరడానికి ముఖ్య కారణం అదే. ఏడు కొండల మెట్లు కూడా నడిచి ఎక్కిన వాళ్ళకి తొందరగా కోరికలు తీరుతాయి. శనేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు పేదవాళ్ళకి దాన ధర్మాలు, కటిక పేదవాళ్ళకి ఎవ్వరు ఏమి తీసుకోకపోయినా పేదవాళ్ళకి ఆహారము, బట్ట, లేకపోతే కప్పుకోవడానికి దుప్పటో, కట్టుకోవడానికి బట్టలో ఏదో ఒక రూపేణ, ధన రూపేణో, వస్తు రూపేణో ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగపడేలాగా కటిక పేదవాళ్ళకి చూసి వాళ్ళకి దానం ఇస్తే కనుక శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట. కాబట్టి ఈ రోజంతా కూడా ఇలాంటి నియమాలు పాటించండి. ఉప్పుని కానీ, నూనెని కానీ అసలు కొనద్దు. అలాగే క్షవరం చేయించుకోవడం కానీ, గోల్డ్ కత్తిరించుకోవడం కానీ, హెయిర్ కటింగు, ఇవన్నీ ఏమీ కూడా అలాంటివి అసలు ఏమీ చేయకూడదనమాట. అలా చేయకుండా మీరు నిష్టగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శని త్రయోదశి నాడు మీరు చేసే ఏ పరిహారమైనా సరే అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికి వాళ్ళు దిష్టి తీసేసుకున్నా, ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్తో మాప్ పెట్టినా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందన్నమాట. లోకా సమస్త సుఖంగా భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.